హాయ్ అండి. వెల్కమ్ టు ఐకేల్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే కనుక చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే బోటీ క్లీనింగ్ అనమాట. బోటీని చాలామంది తినడానికైతే చాలా బాగా ఇష్టపడతారండి. అంటే కూర కూడా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. కానీ ఎందుకు తెచ్చుకొని చేసుకోవాలంటే దీని క్లీనింగ్ అనమాట. దీని క్లీనింగ్ ఏంటంటే చాలా కష్టం. మా అబ్బాయి చాలా కష్టం. అవన్నీ క్లీన్ చేయాలంటే ఎంతో కష్టం కదా అని అనుకుంటారు. అందుకోసం చాలామంది కూడా తెచ్చుకోవడానికి ఇష్టపడట్లేదండి. కానీ అదే క్లీన్ చేసి వండి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారనమాట ఎవరైనా సరే కానీ. సో అలాంటి వాళ్ళ కోసం ఈ నా వీడియో అనమాట. అలా మీరు ఎవరైనా సరే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని ఒకసారి చూసి మీరు బొట్టి తెచ్చుకొని హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలాగా ఏంటి అనేది నేను చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అనమాట చేసేసుకోవచ్చు. ఇది ఫుల్ సెట్ అనమాట. అంటే దీన్ని గెలబోటి అంటారనమాట. దీంట్లో ఇప్పుడు నేను కట్ చేసేది ఏంటంటే తొక్క అనమాట. ఈ తొక్క ఉంటుంది, దాంతోపాటుగానే చుట్టు పేగు అనేది ఉంటుంది, నార్మల్ పేగులు ఉంటాయి అనమాట. ఇదిగోనండి ఇప్పుడు నేను కట్ చేశాను, తొక్క కట్ చేశాను కదా. ఇప్పుడు ఇది చుట్టు పేగు అంటారనమాట. ఇదిగో ఇది అనమాట, ఇది చుట్టు పేగు. అంటే ఇదంతా కూడా కొవ్వు కొవ్వులా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే అంటే ఈజీగా చేసుకునే పద్ధతి అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇదంతా కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి ముందుగానే. ఇదిగోనండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ చక్కగా ఈ చుట్టు పేగు, ఇందాక నేను చూపించిన తొక్క, ఇవన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకుంటే క్లీనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆ పేగుల్లోంచి మొత్తం అంతా ఇట్లా పుల్లలు పెట్టి తీసి బయటకు, ఎంత రిస్క్ అండి. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇదిగోనండి ఇట్లా మొత్తం అంతా ముక్కలుగా కట్ చేసేసుకోండి. అంటే మీకు మామూలుగా కూరకు సరిపడా ముక్కల్లా కట్ చేసేసుకోండి. ఇదిగోనండి ఇవి చెప్పాను కదా నేను మీకు, పేగులు అనమాట. ఈ పేగులను కూడా ముక్కలుగా కట్ చేసేసుకోండి. దీన్ని అసలు ముందుగా ఏమీ కూడా పుల్లలు పెట్టి కానీ ఇట్లా అట్లా ఇట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఓకేనా? అయితే ఇంకొక విషయం అండి, నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్ రూపంలో. ఎట్లా అంటే మీరు ఎక్కడ ఉంటారండి, మీది ఏ ఏరియా, మీది ఏ ఊరు, ఏంటి అని అడుగుతా అన్నారు. అయితే ఇప్పుడు చెప్తున్నానండి, మేమైతే కనుక విజయవాడలో ఉంటున్నాం అనమాట. అదేనండి మీ అందరికీ విజయవాడ అనగానే మీ అందరికీ తెలుసుంటుంది కదా, మొన్న వరదలు వచ్చేసేసి ఇట్లా ఉందని చెప్పానని. ఎస్, అక్కడే ఉంటామంటే మేము విజయవాడలోనే ఉంటాము. అయితే విజయవాడ అనగానే కొంచెం అందరికీ కొద్దిగా ఇప్పుడు అంటే ఎలా ఉన్నారు ఏంటి అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుందండి. సో అందుకోసమనే నేను చెప్తున్నాను. విజయవాడలో అయితే కనుక ఇప్పుడు పర్వాలేదండి, బాగానే ఉంది. చక్కగా అన్నీ పూర్తిగా వెళ్ళిపోయినాయండి. కాకపోతే కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం కొంచెం అంతా బురదగా ఉందన్నమాట. అంటే బాగా ఎక్కువగా వాటర్ వచ్చేసిన చోట, అంటే సింగనగర్, బాంబే కాలనీ, తర్వాత కల్రా హాస్పిటల్, భవానీపురం, ఇట్లా కొన్ని ఏరియాల్లో మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చేసినాయండి వాటర్. ఎంత వాటర్ వచ్చినాయి అంటే ఒక మనిషి కనుక అంటే ఒక మనిషి అని చెప్పడం కన్నా కూడా ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్ ఉంటుంది కదండి. ఫ్లోర్ అంటే ఎన్ని అడుగులు ఉంటుంది? 9 అడుగుల నుంచి 11 అడుగుల వరకు ఉంటుంది. అంటే ఒక ఫ్లోర్ మొత్తం అంతా కూడా మునిగిపోయేంత వాటర్, అంటే దాదాపు ఒక 9 నుంచి 15 అడుగుల వరకు కొన్ని చోట్ల వచ్చినాయి అనమాట. మేముండే ఏరియాలో మాత్రం ఒక 5 అడుగుల వరకు వాటర్ వచ్చిందండి. 5 అడుగుల వరకు మేమున్న ఏరియాలో వాటర్ అయితే వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా ప్రతి చోట కూడా అంత బోల్డంత నష్టం అనమాట, చాలా నష్టం అనమాట. అంటే ఇంట్లో ఉన్న సరుకులతో సహా మొత్తం అన్నీ కూడా నీళ్ల పాలైపోయినాయండి. అసలు బీరువాలు ఏంటి, తర్వాత నార్మల్గా పెట్టిన టీవీలు కానీ, లేదంటే ఫ్రిడ్జ్లు పాడైపోయి కానీ, ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యము, సరుకులు, ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే మీ అందరికీ ఒక ఆలోచన రావచ్చు, ఇవన్నీ కూడా ముందుగానే పక్కన పెట్టేసుకోవచ్చు కదా. కానీ ఇది అప్పటికప్పుడుగా జరిగిన సంఘటన అనమాట. అంటే ఇప్పుడు నైట్ మాకు బుడవేరు కట్ట అని ఉంటుందండి. బుడవేరు కట్ట తెగిందనమాట. అంటే వరుసనే కొద్ది రోజుల నుంచి వర్షాలు పడటంతో ఏమైందంటే ఆ బుడవేరు కట్ట అనేది తెగిందనమాట. తెగేటప్పటికి ఏంటంటే నైటే అంతా వాటర్ వచ్చేసింది అనమాట. ఓకేనా? నేను ఇది చూపిస్తూ నేను మీకు చెప్తాను చూడండి. ఇదిగోనండి ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఇలాగా శుభ్రంగా ఆ బేషన్లో ఉన్న వాటర్ నుంచి చూసారా, ఆ వాటర్ మొత్తం తీసేసి చక్కగా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోండి. బాగా మరగాలన్నమాట నీళ్ళు. బాగా మసిలేంత వరకు మామూలుగా నీళ్ళని మరగపెట్టండి. ఇదిగోనండి చూపిస్తున్నానా, పొగలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇలా మరగపెట్టాలన్నమాట. ఇలా మరగపెట్టి నేను ముక్కలుగా కట్ చేశాను కదా, దాన్ని వేసి నీళ్ళలో అలాగే ఉంచొద్దండి. ఇలా నేను ఇప్పుడు ముంచి తీసాను చూసారా, అట్లా అనమాట. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇలా అనమాట. అంటే నీళ్లు బాగా కాగి ఉంటేనే ఈ తొక్క అనేది ఎంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నీళ్లు గోరువెచ్చగా ఉంటే రాదండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నీళ్ళల్లో వేసి అలా ఉంచేస్తారండి ఒక 5 నిమిషాల పాటు. దయచేసి అలా ఉంచొద్దండి. అలా ఉంచితే ఏమవుతుందంటే ఆ వేడి నీళ్ళకి తొక్క కూడా ఉడికిపోయి రాదనమాట.
తొక్క రాదండి. అందుకోసం అని చెప్పానని ఇలా నీళ్ళల్లో ముంచి ఇలా తీసేసి వెంటనే ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా. ఇది చూడండి ఒకసారి, ఇదిగోనండి ఇలా చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. కాకపోతే కొంచెం అంతా నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కాలుతుందండి, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అది కూడా కత్తిపీట పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే కనుక ఇలా తీసిన తర్వాత కొంచెం చివర్లా కొంచెం అంచులమ్మట కొద్దిగా ఉందనుకోండి, మనం చేతులతో తీయడానికి రాకపోతే కత్తిపీటతో చక్కగా ఇట్లా గీరేసేస్తే వచ్చేస్తుంది అనమాట. అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. కత్తిపీటతో కూడా ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది. ఆ తర్వాత దీన్ని ఇలా తిప్పారనుకోండి, తిప్పిన తర్వాత ఇట్లా పల్చగా పొరలాగా ఉంటుందండి, కొంచెం పచ్చగా ఉంటుంది అనమాట. ఇదంతా మేత అనమాట. ఇదంతా కూడా మీరు వేడి నీళ్ళలో పెట్టారు కదా, ఇలా పొరలాగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఇలా పొర వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా కూడా. ఆ పొర అంతటిని కూడా తీసేసుకోండి. ఎందుకంటే అదంతా వేస్ట్ అనమాట. అది ఉంటే ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట. అందుకని ఆ పొర అంతటిని కూడా చక్కగా తీసేసేసుకోండి ఇట్లా నీట్గా. చూసారా ఇదిగోండి ఇలా కొంచెం ఏమన్నా చివర్లంట తీయటానికి రాలేదు అంటే కనుక కత్తిపీటతో ఊరికి అట్లా అంటే చూసారా వచ్చేసింది, ఈజీగా వచ్చేసింది అనమాట. అంతేనండి, ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి అన్ని ముక్కలు కూడా ఇలాగే క్లీన్ చేసుకోండి. ఇట్లా నీళ్ళలో ముంచి తీసేసేయండి, నీళ్ళలో మాత్రం వేసి ఉంచొద్దు. ఇదిగోనండి చూసారా నా చేతులతో, చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలా. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చాలా కష్టం అనుకుంటారు చాలామంది. అంటే దీన్ని చేయటం తెలియని వాళ్ళు చాలా కష్టం బాబోయ్ అనుకుంటారు. కానీ కూర వండితే మాత్రం లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. ఇదిగోండి ఇట్లా అనమాట. ఇలా క్లీన్ చేసుకోండి. ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి, ఎవరైనా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరైనా చేసుకోవడం మాకు రాదు అనుకునే వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ఈ వీడియో పెడుతున్నాను కదా, ఈ వీడియో పెట్టుకొని చక్కగా ఒక కత్తిపేట వేడి నీళ్ళు పక్కన పెట్టుకోండి. హ్యాపీగా ఫోన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నేను ఎట్లా చేస్తానో యాజ్ ఇట్ ఈజ్గా అట్లా చేయండి. రెండోసారి మీకు బోటీ క్లీనింగ్ అంటే కష్టం అనేది మాత్రం అనిపించదు అనమాట. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా? సరే, అయితే ఇందాక నేను చెప్తున్నాను కదా మాకు చాలా వాటర్ ఇట్లా వచ్చేసేసినాయి అని చెప్పానని. సరుకులు అవన్నీ కూడా బాగా తడిచిపోయాయండి. తడిచిపోయి అసలు అంతా కూడా బయటికి కుర్చీలు మంచాలు ఇవన్నీ అయితే నీళ్ళలో, అంటే కొంతమంది ఏంటంటే ఆ తలుపులు వేసిన వాళ్ళు లోపల నీళ్ళు వెళ్ళిపోయి లోపల వరకు లోపల సామాన్లే ఉండిపోయినాయండి. కానీ కొంతమంది ఏంటంటే హడావుడిగా బయటకు వచ్చేసి చేస్తే ఆ తలుపులు అంటే ఇలా బయటికి సామాన్లు మొత్తం అన్ని కొట్టుకొచ్చేసేసి బయటికి కూడా చాలా వరకు మంచాలతో సహా బయటకు వెళ్ళిపోయినాయి, తేలుకుంటే వెళ్ళిపోయినాయి అనమాట. చాలా వరకు చాలా నష్టపోయారండి. కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా చాలా అంటే చాలా వచ్చేసిందనమాట. ప్రతి ఒక్క ఇంటికి అట్లాగే ఉందనమాట. కట్టుకునే బట్టల దగ్గర నుంచి ఇంట్లో వండుకునే సామాన్లు కూడా తుప్పు పట్టిపోయినాయండి. ఎందుకంటే ఒక 5-6 రోజుల వరకు వాటర్ అంతా అలాగే ఉండిపోయింది కదండి. ఆ వాటర్లోకి వెళ్ళటానికి లేదు, తీసుకోవడానికి లేదు, మట్టి పట్టేసేసి అసలు అవి మళ్ళీ వాడుకోవటానికి వీలు లేకుండా అయిపోయాయి అన్నమాట. అట్లా చాలామందికి అట్లాగే ఉందండి. కానీ మాకు ఇన్ని పోయినా సరే కానీ మా గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ మాత్రం చాలా అంటే చాలా మంచి గవర్నమెంట్ అనమాట. మేమందరం ఓట్లేసి గెలిపించుకున్న దానికి నిజంగా మా సీఎం గారు కానీ, ఆ డిప్యూటీ సీఎం గారు కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా అండి ప్రతి ఒక్కళ్ళు కదిలొచ్చారు. అసలు ఎంత తొందరగా అంటే ఎంత తొందరగా సహాయ సహకారాలు అందించారు అంటే కనుక తాగటానికి నీళ్లు లేని చోటకి నీళ్లు పడవలు వేసుకుని వెళ్ళి మరి బోట్ల సహాయంతో మంచినీళ్ళు కానివ్వండి, పాలు, బిస్కెట్స్, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బిస్కెట్స్ అని, ఫ్రూట్స్ అని, మధ్యాహ్నం వచ్చేటప్పటికి భోజనం అంటే ఏదో ఒకటి ఆ ఫ్రైడ్ రైస్ కానీ, పులిహోర కానీ ఏమండి. అంత నీళ్ళల్లో అసలు అది కూడా లేకుండా ఉంటే ఏమైపోయేవాళ్ళం. కానీ అంత ఫాస్ట్గా స్పందించి ప్రతి ఒక్క చోటకి అనమాట మాకు భోజనం టైంకి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మాకు 3 పూట్ల అయితే మాత్రం తినటానికి, తాగటానికి, మంచినీళ్ళకి మాత్రం కొరత లేకుండా చేసి పెట్టారండి. అందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మా సీఎం గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, ప్రతి ఎమ్మెల్యేకి కానీ, ప్రతి మినిస్టర్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అనమాట. ఎందుకు అంటే అంత తొందరగా స్పందించి ఎంతమందికి సహాయం చేశారండి, ఎంతమందికి సహాయం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మన మామూలుగా ఈ పదవిలో ఉన్నవాళ్లే కాదండి, పదవిలో లేని వాళ్ళు పెద్ద వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అంటే కొన్ని చోట్లకి నీళ్లు వెళ్ళలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా గొప్ప మహానుభావులు అనమాట. వాళ్ళు వంతు కూడా వాళ్ళు చాలా సహాయం చేశారండి. వాళ్ళు ఫుడ్ వండించి ఎక్కడైతే బాగా ముప్పుకి బాగా నీళ్ళు వచ్చేసేసి ఇబ్బంది పడి బయటికి కూడా రాలేని పొజిషన్లో ఉన్నారో అలాంటి చోట్లకి మాత్రం
చక్కగా అందించారండి. ఫుడ్ అందించారు, మంచినీళ్ళు కానీ అన్నీ కూడా మాకు ఆ 5-6 రోజుల పాటు చాలా అంటే కరెంటు లేక అసలు ఫోన్లు పనిచేయక చాలా ఇబ్బంది పడ్డాము. అని చాలామంది అసలు అంటే వేరే దూరాల్లో ఉన్న వాళ్ళు ఫోన్లు కలవట్లేదు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పని చాలా కంగారు పడి ఉంటారు. అంటే ఏం చేస్తాం, మరి అప్పుడు కరెంట్ లేదు కదండి. కరెంట్ లేని పొజిషన్లో అలాంటివి అందలేదన్నమాట. సో మేమందరం అయితే కనుక విజయవాడ ప్రజలందరూ కూడా చాలా చాలా బాగున్నారండి. పైన మా దుర్గమ్మ దయ వల్ల, బంగారం లాంటి మా గవర్నమెంట్, మా నాయకుల వల్ల మేమందరం కూడా చక్కగా బతికి బట్ట కడుతున్నాం అన్నమాట. ఓకేనా, మేమందరం అయితే బాగానే ఉన్నామండి. ఇదిగోనండి, ఇప్పుడైతే మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం. చూసారు కదా, ఇలా అనమాట. ఎంత నీట్గా వచ్చేసిందో చూసారా. ఇలా నీట్గా చక్కగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చూసారా ఎంత ఈజీగా క్లీన్ చేశానో. చూస్తున్నారు కదా, ఇదిగోనండి. అంతే, ఏమీ అవసరం లేదండి, ఒక కత్తిపీట అంతేనండి. కానీ కింద మాత్రం ఒక పట్టా లాంటిది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అంటే నేనైతే కనుక బియ్యం కవర్ ఉంటే వేసాను. మీ దగ్గర ప్లాస్టిక్ కవర్లు కానీ అట్లాంటివి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. అంటే క్లాత్ కూడా ఆగదనమాట. మనం చేసేటప్పుడు కొంచెం అంత స్మెల్ వస్తుందండి, బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. మళ్ళీ అదంతా కూడా ఆ క్లాత్ కూడా అంటుతుందనమాట. అది బియ్యం కవర్ అనుకోండి, చక్కగా ఈజీగా క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకుంటే ఆరిపోతుంది. అందుకని చెప్పని నేనైతే కనుక బియ్యం కవర్ వేసుకున్నాను. మీ ఇంట్లో కనుక ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉన్నా సరే కానీ వేసుకుని చేసుకోండి. ఇదిగోండి, చూసారా ఎంత చక్కగా తెల్లగా నీట్గా వచ్చేసింది. చూసారా, మీకు ఫస్ట్లో చూసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. ఇంతేనండి, ఎంత ఈజీగా క్లీన్ చేశానో చూడండి. ఇప్పుడు అట్లాగే ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూసారా, ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇలా పల్చగా పొరలాగా వస్తుందని చెప్పానని లోపల పక్క. ఆ పొర అంతటిని కూడా వేడి నీళ్ళలో ముంచడం వల్ల ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇదిగోనండి, ఇంతేనండి, ఇంకా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ వేస్ట్ అంతా నేను తీసేసి మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ పట్టుకొస్తాను. ఇదిగోనండి, ఇవి నార్మల్ వాటర్ అండి, ఇవి వేడి నీళ్ళు కాదు. ఇలా మనం క్లీన్ చేసిన వాటిని చక్కగా నార్మల్ వాటర్లో వేసి ఒక బేషన్లో అట్లా పెట్టుకోండి. చూసారని మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చేసిందో. ఈజీగా కదా, మీకు కూడా ఈజీ అనిపిస్తుంది కదా. ఇప్పుడు అదే వేడి నీళ్ళలో ఇందాక మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా, పేగులు ఇవన్నీ కూడా శుభ్రంగా వేసేసి ఇట్లా గట్టిగా చేతులతో పిసకండి. ఇలా పిసికి దీన్ని నార్మల్ వాటర్లతో 5 నుంచి 10 సార్లు కడగాలన్నమాట. నేనైతే కనుక ఒక 10 సార్లు వరకు కడిగానండి. ఎందుకంటే ఆ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి కడగాలి, బాగా కడగాలి. అది కూడా నార్మల్ వాటర్లోనే. బయట చక్కగా తీసుకెళ్ళిపోయి ఒక బకెట్ లాంటిది పెట్టుకుని బకెట్లో చక్కగా వేసి ఇట్లా పిసుకుతూ చక్కగా 5 నుంచి 10 సార్లు కడగండి. అంతేనండి, బోటి చక్కగా నీట్గా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈజీగానే ఉంది కదా. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నేను క్లీన్ చేసిన తర్వాత నేనైతే కనుక ఇదిగోనండి, చూస్తున్నారుగా, ఇలా చూసారా ఎంత తెల్లగా వచ్చేసింది కదా, చక్కగా నీట్గా. నేనైతే కనుక 5 నుంచి 10 సార్లు వరకు నీట్గా క్లీన్ చేశానండి. మీరు కూడా ఇలా చక్కగా క్లీన్ చేసుకుని వండుకుని చక్కగా హ్యాపీగా తినేసేసి అనమాట ఈజీగా. ఓకేనా, నచ్చిందా మీకు ఈ వీడియో? ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. కానీ ఈ వీడియోలో ఉందో చెప్పండి.